ఇది ప్రతి పార్టీ కూడా ఇప్పుడు ఎలక్షన్లు పెడితే మేము గెలుస్తామని చెప్పుకునే ప్రతి పార్టీకి కూడా చెప్తున్నా నేను. ఎవరు కూడా ఈ గ్రామ కమిటీలు జిల్లా కమిటీలు ఏవి లేవు, కానీ ఎలక్షన్లు మాత్రం కావాలి. ఎలక్షన్లు పెట్టినప్పుడు వీళ్ళకు కార్యకర్తలందరూ గుర్తొస్తారు. వాళ్ళు వచ్చి జెండాలు మోయాలి, పనులు చేయాలి. మళ్ళీ ఇంకా వీళ్ళపైన ఏమైనా విమర్శలు చేసింది అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని ఎగేస్తారు. ఇక కార్యకర్తలందరినీ కూడా అగ్గో అరే మన నాయకుడిని ఇట్లా అన్నారంట, పోయి ఆ మీడియా ఛానల్ పైన అద్దాలు వాళ్ళ కొట్టండి, అక్కడ ఓన్లీ హాస్పిటల్ని కాలబెట్టండి. మళ్ళీ కేసులు ఎవరి పైన అవుతాయి, ఈ కార్యకర్తల పైన అవుతాయి, వాళ్ళపైన కావు. బలయ్యేది ఎవరు వీళ్ళకి. మళ్ళీ ఎలక్షన్ టైంలో లేదా ఇంకేదైనా పని కావాల్సినప్పుడు వీళ్ళ దగ్గర పోతే నీ పైన కేసులు ఉన్నాయంట, నీకు యూఆర్ అన్ఫిట్ రా అని చెప్పి వీళ్ళని పంపించేస్తారు. అట్లా బలయ్యేది కార్యకర్తలే, వీళ్ళు మాత్రం బోరీళ్ళు. అదే మీరు ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎవరి జీవితాలు ఎట్లున్నాయి, ఎవరి లైఫ్ స్టైల్ ఎట్లుంది ఇప్పుడు ఏందనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. నేను ఏదో స్పెషల్గా చెప్తున్నది కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. నాయకులందరూ ఎట్లున్నారు, కార్యకర్తలు ఎట్లున్నారు ఏందనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.